హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు తాటి రొట్టె ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. అయితే దీనికోసం ఒక తాటికాయ కావాలి. ఈ తాటికాయ అనేది వేసవికాలంలో తాటి చెట్లకు కాచే తాటి ముంజులని అందరికీ తెలుసు కదా. ఈ తాటి ముంజు ముదిరితే దానిని తాటికాయ లేదా తాటిపండు అంటారు. ఈ తాటికాయల నుంచి రొట్టె మాత్రమే కాదు, ఇంకా తాటి ఇడ్లీ, గారెలు, బూరెలు కూడా వండుకోవచ్చు. అయితే ఈరోజు వీడియోలో మీకు తాటి రొట్టె ఎలా కాల్చుకోవాలో చెప్తాను. ముందుగా ఒక తాటికాయని తీసుకుని దానిని బాగా స్మాష్ చేసుకుని ఇలా టెంకలుగా విడదీసుకోవాలి. అలా విడదీసుకున్నాక ఒక్కో టెంకకు పైన ఉన్న తొక్కను బాగా వలిచేయాలి. అలా తొక్క వలిచేసిన తర్వాత అన్ని టెంకలను కూడా బాగా స్క్వీజ్ చేసుకుని ఒక ట్రేలోకి అయితే తీసుకోవాలండి. ఈ తాటికాయల వల్ల మనకి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అది వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైనా ఈ ఛానల్ మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలా 3 టెంకలను స్క్వీజ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్నాక మనకి ఏదైనా అంచు బాగా ఉన్న గిన్నె కానీ డబ్బా లాంటిది ఏదైనా తీసుకుని ఆ టెంకలను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రాయాలి. అలా రాయడం వలన ఆ టెంకనున్న పీచు అనేది ఆ డబ్బాలోకి పడుతుంది. ఈ తాటికాయలు మనకి ఏడాది పొడవునా అందుబాటులో ఉండవండి. ఒక వేసవి కాలంలోనే చల్లని తాటి ముంజులు నోరూరుస్తాయి కదా. ఆ తాటికాయ కాస్త ముదిరితే పండి కమ్మని సువాసన వస్తుంది. అయితే ఈ పండిన తాటికాయ తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ తాటికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు, ఎముకలు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. తాటికాయలో విటమిన్ ఏ, బి, సి, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటివి ఉంటాయి. దీనిలో ఉండే పోషకాల వలన మన శరీరంలో ఎముకలు ఎప్పుడూ గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా తాటి టెంకుల నుండి పీచు మొత్తం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక జల్లెడ లాంటిది కానీ నెట్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చండి. దానిని తీసుకుని ఆ పీచుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ నెట్కి అనేది బాగా రాయాలన్నమాట. అలా రాయడం వలన ఆ పీచునున్న గుజ్జు అంతా నెట్లోంచి దిగి మనకి ఒక పేస్ట్లా అనేది వస్తుంది. చూసారు కదండి మనకి పేస్ట్ అనేది ఎలా వచ్చిందో. అలా మొత్తం పీచు మొత్తం తీసుకున్నాక మనకి పేస్ట్ అయితే ఇలా వస్తుంది. ఇలా పేస్ట్ మొత్తం తయారైన తర్వాత దానిలో మనం వరి నూక కలుపుకోవాలి. ఈ వరి నూక అనేది మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. నాకైతే ఈ 3 టెంకల పేస్ట్కి ఒక 1/2 కేజీ వరి నూక అనేది పట్టింది. ఆ టెక్స్చర్లోకి రావాలండి. మొత్తం నూక అనేది మిక్స్ అయిన తర్వాత నూక బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి మనం రుచికి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బెల్లమైనా కలుపుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేశాను. ఈ షుగర్ అనేది బాగా దానిలో మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇంకా టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, తాటి రొట్టెకి కావాల్సిన మిశ్రమం అయితే మనకి తయారయ్యింది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకుని దానిని బాగా హీట్ చేయాలి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా వేడయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే దానిలో యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. అయితే ఇక్కడే అసలైన ట్రిక్ ఉందండి. ఇక్కడ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లేమ్ అనేది కుక్కర్కి డైరెక్ట్గా తగలకుండా కొంచెం హైట్లో ఫ్లేమ్కి కుక్కర్ని హైట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేమ్ అనేది డైరెక్ట్గా తగలడం వల్ల అడుగున అనేది మాడిపోతుంది. అలా మాడకుండా ఉండడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం హైట్లో అయితే పెట్టుకోండి. హైట్లో పెట్టుకుని 1 గంట సేపు సిమ్లో పెట్టేసి వదిలేయాలి. మనకి తాటి రొట్టు అనేది బాగా కాలిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందండి. అలా వచ్చినప్పుడు అది కాలిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకుని అలా మూత తీసుకుని ఇదిగో చూసారు కదండి ఎంత బాగా కాలిందో. అంతే, ఎంత టేస్టీ అయినా తాటి రొట్టు రెడీ అయ్యింది.
ఈ తాటి రొట్టె మనకి సంవత్సరం అంతా దొరకదండి. కేవలం శ్రావణ మాసం, భాద్రపద మాసాలలో మాత్రమే దొరుకుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న సీజన్లో అన్నమాట. అందుకే దీనిని చిన్నపిల్లలు, పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.